బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, 24 ఏకాదశుల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటూ ఉన్నాము. చాలా చాలా అదృష్టం అది, ఆ ఏకాదశుల గురించి మాట్లాడుకోవటం, తెలియజేసేటటువంటి బాధ్యత స్వామి ఇవ్వటం అనేది కూడా ఒక అదృష్టం కింద భావించవచ్చు. అయితే కొన్ని ద్వాదశులు, ఒక 2-3 ద్వాదశుల గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. క్షీరాబ్ది ద్వాదశి వస్తోంది, కార్తీక శుక్లపక్ష ద్వాదశి. మరి ఈ క్షీరాబ్ది ద్వాదశిని చక్కగా ఎలా చేసుకోవచ్చో అందరికీ తెలుసు. అయినప్పటికీ తెలియని వాళ్ళ కోసం, అలాగే స్విచ్ వర్డ్స్ రూపంలో కూడా క్షీరాబ్ది ద్వాదశిని ఎలా చేసుకోవాలో కూడా చెప్తున్నారు కాబట్టి ఒకసారి చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. అయితే ఈ ద్వాదశి నాడు, అంటే ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉన్నారో తప్పకుండా పారణ అయితే చేయాలి. ద్వాదశి సమయానికి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, అయ్యో ఈరోజు కూడా మేము ఉపవాసం ఉండాలి అని అనుకున్నాము, ప్రిపేర్ అయి ఉన్నాం, మేము ఉండగలుగుతాము అని అనుకున్నప్పుడు పళ్ళని నైవేద్యంగా పెట్టి స్వామి దగ్గర అవే పళ్ళని స్వీకరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఏకాదశి ఉపవాసం లేని వాళ్ళు ద్వాదశికి మామూలు ద్వాదశి నాడు ఉపవాసం ఉండొచ్చు, తప్పేం లేదు. ఓకే. క్షీరాబ్ది ద్వాదశి ప్రత్యేకంగా ఎందుకు చేసుకోవాలి అని అంటే, చిలుకు ద్వాదశి అని కూడా అంటాం. ఎందుకు అని అంటే అమృతాన్ని చిలకడానికి ఈ రోజే క్షీరసాగర మదనం చేశారు కాబట్టి. అయితే మరి ఈ రోజు మనకి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే కనుక, మనలో ఉన్నవి ఏవైనా కూడా, అంటే ఈ నెగటివ్ ఎనర్జీస్ కానివో, ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ కానివో అన్నీ వెళ్ళిపోవాలి, జీవితమే అమృతమయం అవ్వాలి అని అనుకున్నప్పుడు ఈరోజు మనం తప్పకుండా భగవంతుడికి పూజ చేసుకోవాలి. మరి ఎలా పూజ చేసుకోవాలి అంటే, కృష్ణుడికి తప్పకుండా పూజ చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే తులసి అమ్మవారికి, విష్ణుమూర్తికి చాలా, అంటే మీరు కృష్ణుడిని చూస్తే గనక దేనికైనా ఆయన లొంగుతాడో లొంగడో తెలియదు, కానీ ఒక్క తులసి దళానికి మాత్రం చక్కగా లొంగిపోయాడు అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. తప్పకుండా పూజ చేసుకోవాలి. చాలా చోట్ల తులసి వివాహం కూడా చేస్తారన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆరు బయట చేసుకుంటే గనక, చంద్రుడి వెలుగులో చేసుకుంటే చాలా మంచిది. సాయంత్రం పూట చేసుకోవడమే చాలా వైశిష్ట్యం. అయితే ద్వాదశి సమయం లేదు, మధ్యాహ్నం వెళ్ళిపోతుంది. కొంతమంది ఏమో మధ్యాహ్నం వెళ్ళిపోతుంది, కొంతమంది ఏమో ద్వాదశి తప్పకుండా ఉండాలి ఆ సమయానికని కొంతమంది భావిస్తారు. కొంతమంది ఏమో సూర్యోదయానికి ఉంది కాబట్టి ఆ రోజంతా ద్వాదశి కిందకే వస్తుంది కాబట్టి చేసుకోవచ్చు అని కొంతమంది అనుకుంటా. సాయంత్రమే పూజ చేసుకోవాలి అనే కోరిక బాగా బలంగా ఉన్న వాళ్ళు సాయంత్రం చేసుకోండి. లేదు ద్వాదశి ఉన్నప్పుడు తిథిని తప్పకుండా పాటిస్తాం మేము పూజ చేసుకున్నప్పుడు అనేది అనుకుంటే కనుక తిథిని పాటించండి. ఓకేనా? మరి ఇప్పుడు మనం స్వామిని మనం ఎలా పూజించాలి అంటే కనుక, తప్పకుండా ఉసిరి దీపాలు తప్పకుండా పెట్టుకోవాలి. అలాగే మీరు ఏం చేస్తారంటే, ఒక ఉసిరి కొమ్మ ఏదో విరిచేసేయకుండా ఎక్కడో ఒకటి నుంచి నన్ను అడిగితే మీరు తప్పకుండా నర్సరీ నుంచి ఉసిరి చెట్టు తీసేసుకోండి, మొక్కను తీసేసుకోండి, వేరుతో ఉన్నది తీసేసుకొని దాన్ని కూడా చక్కగా నీళ్లు పోసి రోజు పెంచుకోవచ్చు. కొంచెం పెద్దగా ఉండాలి కుండి. ఈసారి కొంచెం చిన్నదే తెచ్చుకున్నప్పుడు మీరు అది పెద్ద అవుతున్నప్పుడు దాన్ని మార్చుకోవచ్చు అనమాట. చక్కగా ప్రతి ఏకాదశికి అక్కడ తులసి చెట్టుతో పాటు ఉసిరి చెట్టుకు కూడా దీపం పెడితే కూడా చాలా మంచిది అనమాట. 2 చెట్లని కలిపి మనం పూజించడం అనేది చూస్తూనే ఉంటాం. అయితే ఉసిరి దీపాలు తప్పకుండా పెట్టాలి. ఉసిరి దీపాలు ఏంటంటే పైన కొంచెం రౌండ్గా ఉంటుంది కదా, అది కొంచెం తీసేసి అంతకుముందే ఆవు నేతిలో ముంచుకున్న పువ్వొత్తులు దాని మీద పెట్టేసి పెడతాం. మరి ఎన్ని దీపాలు పెట్టాలి అని అంటే 11 ఉసిరి దీపాలు పెడితే చాలా మంచిది. మనం ఏకాదశి రోజు పూజ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ 11 దీపాలు పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే అక్క, 11 ఉసిరి దీపాలు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ ఉసిరిని మనం ఏమైనా వినియోగించుకోవచ్చా, లేకపోతే నిర్మాల్యం కిందకే పంపించాలి. అయితే చెత్త బుట్టలో వేయకండి. చాలా మంది నేను చూసింది ఏంటి అంటే, పూజ నిర్మాల్యం కూడా డస్ట్బిన్లో వేసేసుకోవడం, అలా కాకుండా ఒక కవర్లో పెట్టుకొని ఎక్కడైనా తొక్కని జాగాలో వేసుకుంటే చాలా మంచిది. చెత్త వాళ్ళకు కూడా ఇవ్వకూడదు నిర్మాల్యాన్ని. అలా అని నిర్మాల్యం ఇంట్లో ఉండకూడదు. ఎన్ని రోజులు ఉండొచ్చు? ఏ రోజు నిర్మాల్యం ఆ రోజు పాడేయడం చాలా మంచిది. లేదు అంటే డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది, లేదంటే మాకు అక్కడి నుంచి రావాల్సిన డబ్బు రాలేదు, ఇవాళ పడాలి ఎందుకు పడలేదో తెలియదు అని అనుకుంటూ ఉంటాం కదా, అలా ఆగుతూ వస్తుంది అనమాట పైకం అనేది. అయితే మీరు ఈసారి ఏం చేస్తారు అని అంటే, ఉసిరి చెట్టు
తెచ్చుకొని పూజ చేసుకుంటారు కదా, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి అని అనుకుంటే కనుక మీరు ఆ ఉసిరి చెట్టుకు కూడా కొంచెం పాలు పోయండి. పోసిన తర్వాత ఒక కాయిన్ తీసుకోండి, కాయిన్ తీసేసి ఆ ఉసిరి చెట్టు లోపల దూర్చేసేయండి. ఏ కాయిన్ అయినా 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్ ఏదైనా సరే కాయిన్ లోపలికి దూర్చేసేయండి లోపలికి. అలా నీళ్లు పోస్తూ ఉండండి. నెమ్మదిగా ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఎలా అయితే మనకి శంకరాచార్యులు వారు అలా ఎండిపోయిన ఉసిరిస్తేనే ఆయన ఆనందపడిపోయారు, సంతోషపడి లేదు వీళ్ళ కష్టాన్ని తొలగించాలి. నేను ఒక చోట చదివాను, అమ్మవారు అంటుందిట ఇంకా ప్రారంధ కర్మ ఉంది వాళ్ళకి అనుభవించాల్సింది అని, అంటే అది కూడా కాదమ్మా తప్పకుండా వాళ్ళని నువ్వు అనుగ్రహించాల్సిందే అని చెప్పి స్వామి చదివారట. అంటే ఏంటి, దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి అంటే ఉసిరి చెట్టు వల్ల ప్రారంధ కర్మలు కూడా చూడకుండా అమ్మవారు అనుగ్రహిస్తుంది తప్పకుండా అనేది చక్కగా తెలుసుకోవాలి. అలాగే మీరు కనకదార స్తోత్రం ఒకటి, అలాగే కృష్ణాష్టకం ఒకటి చదువుకుంటే చాలా మంచిది. బుధవారం ద్వాదశి వస్తుందక్క, సో ఎలా ఆ రోజున ఎలా చూస్తారు? అంటే మనం జనరల్గా విష్ణుమూర్తిని ఏ రోజున పూజించాలి, ఏ రోజు పూజించాలి అంటే బుధవారం నాడు పూజిస్తాం అన్నమాట. కాబట్టి ఏమైనా బుధుడికి సంబంధించిన ఈతి బాధలు ఏమన్నా ఉన్నాయి అంటే కూడా విష్ణు సహస్రనామం చదవమని చెప్తాం. ఆ రోజు తప్పకుండా విష్ణు సహస్రనామం చదవడానికి ప్రయత్నం చేయండి. మాకు టైం లేదు అనేది పక్కకు పెట్టేసేయండి, ఎలాగో అలాగ టైం తీసుకోండి. 1 గంట సేపు దేవుడి దగ్గర మీరు కేటాయిస్తే గనక సంవత్సరం అంతా బాగుంటుంది. మీరు మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తుందా, ద్వాదశి ఎప్పుడు వస్తుందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ప్రకృతిని చూస్తే కూడా చాలా శోభాయమానంగా కనపడుతుంది అసలు. అంటే పౌర్ణమికి దగ్గరగా ఉన్న ద్వాదశి దగ్గరగానే ఉంటుంది. అంటే మిగతా ద్వాదశి కంటే కూడా ఈ ద్వాదశి ఎప్పుడైతే మీరు చూస్తారో చాలా వెలుగు నిండి ఉంటుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి చాలా వెలుగుతో ఉంటుంది, అందమైన పౌర్ణమి. అవునా, ఈ ద్వాదశి కూడా అలానే ఉంటుంది ఇంచుమించు. ఓకే, అరటి డొప్పల్లో కూడా పెడుతూ ఉంటారు అక్క దీపాలు, అలా పెట్టుకోవచ్చా? అరటి దొప్పలతో పెట్టుకునేది పౌర్ణమికి. మనం ఆ రోజు పౌర్ణమి వీడియోలో చెప్తారా అన్నమాట, నేను చెప్తాను. అలాగే మీరు ఎక్కువగా మనం చూసేది పోలి పౌర్ణమి అని చెప్పి, పోలి అమావాస్య అని చెప్పి చేస్తాం. పోలి పౌర్ణమి కాదు, పోలి అమావాస్య అని చేస్తాం. ఆ రోజు అరటి దుప్పలతో పెడితే చాలా మంచిది అన్నమాట. ఎలా పెట్టుకుందాం అనేది మనం వివరంగా కార్తీక పౌర్ణమికి ఎలాగో మాట్లాడుకుంటాం. రైట్, స్విచ్ వర్డ్ కూడా చెప్పండి అక్క. క్షీరాబ్ది ద్వాదశి అంటే తులసి కళ్యాణం ఖచ్చితంగా చేయించుకునే వాళ్ళు ఉంటారు మోస్ట్లీ కదా. ఒకవేళ అది చేయలేకపోతున్నాము, ప్రత్యామ్నాయం ఏమిటి అని అంటే ఏం చెప్తారు మీరు? కృష్ణుణ్ణి అలా పిలిస్తే చాలు ఆనందం అనేది కనిపిస్తుంది అనమాట. కాబట్టి మీరు స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ ఇది చదువుకుంటూ ఉండండి, చాలా బాగుంటుంది. అసలు స్వామి వచ్చారు, స్వాగతం అనగానే స్వామి వచ్చేస్తారు. అట్లా వచ్చారు, స్వామి పాదాలు పట్టుకొని నాయన నువ్వే మాకు శరణు, ఎలాంటి కష్టాలైనా కూడా తొలగించు స్వామి అని చెప్పి తప్పకుండా దండం పెట్టుకోండి. ఎలా అయితే ఆయన పార్థసారథి అయ్యి అర్జునుడికి విజయాన్ని చేకూర్చారు. మీరు చూస్తే కనుక కృష్ణుడిని చూస్తే అసలు భగవంతుడు ఏ రకంగా ఎప్పుడు సహకరిస్తారు మనకి అనేది కృష్ణుడిని చూస్తే అర్థమైపోతుంది మనకి. నేను ఉన్నాను పద అని చెప్తారు, లేదు అర్జునుడికి. తర్వాత లేదు నేను చేయలేకపోతున్నాను యుద్ధం అని అంటే, నువ్వు కాదు నేను చేసేదని చెప్పి అక్కడ ఒక రకంగా చెప్తూ ఉంటారు. అలాగే తల్లిని, అయ్యో కన్న తల్లిని నేను వదిలేసి వచ్చానే అని చెప్పి 12వ ఏట ఇక్కడ తరలొచ్చి తల్లిదండ్రులను విడిపిస్తారు. ఏదైనా కూడా కోఇన్సిడెంటల్ గా ఇవాళే అది కంసవధ జరిగిన రోజు ఈ రోజే. అలా మనం చూసుకుంటే గనక ఎక్కడికక్కడ ఏదైనా సరే చేసి ఆ ప్రాబ్లం నుంచి బయటికి తీసేస్తారనమాట. కాబట్టి తప్పకుండా కృష్ణుడిని తలుచుకోండి. స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ అని చెప్పి తప్పకుండా మీరు పిల్లలకు కూడా అసలు కృష్ణుడు ఏంటి అసలు అనేది మీరు పిల్లలకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు మీరు ఎలా అంటే మీరు చూస్తే కనుక ఎన్నో డిప్రెషన్ కేసెస్కి కానివ్వండి, లేకపోతే కనుక మేము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోగా ఉన్న వాళ్ళందరికీ కానివ్వండి, భగవద్గీత చదివితే కనుక అవన్నీ కూడా దూరం అయిపోతాయని చెప్పచ్చు అనమాట. మేనేజ్మెంట్ స్కిల్స్ రావాలి అని అంటే కూడా కృష్ణుడి దగ్గర నుంచే నేర్చుకోవాలి. కాబట్టి తప్పకుండా పిల్లలకు కూడా తప్పకుండా కృష్ణుడి ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా చెప్పండి. మనం కృష్ణుడు అనగానే 16,000 మంది గోపికలు, 8 మంది భార్యలు, ఇది మాత్రమే గుర్తుకొస్తుంది అనమాట. ఇంకేం గుర్తుకురాదు జనాలకి. ఇది కాదు, చాలా ఉంది. ఆయన తత్వం ఏంటి, ఆయన తత్వాన్ని గనక మీరు పిల్లలకి నేర్పించారనుకోండి, మిమ్మల్ని ఎలా ప్రేమగా చూడాలి, భగవంతుడికి ఎలా అంకితం అవ్వాలి అసలు మన మనసు అనేది ఆయనే చూసుకుంటారు, ఆయనే నేర్పిస్తారు. 100%. 16,000 మంది అంటే
ఒక లవ బాయ్ లాగా చూస్తే కనుక మరి చిటికెన వేల మీద గోవర్ధన గిరిని కూడా ఎత్తి పట్టుకున్నాడు 7 రోజులు 7 పగళ్ళు. అట్లా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. నేను చూసాను పద్మిని, చాలా మంది దీని గురించే మాట్లాడతారు. లేదు అంటే చాలా అసలు రాసలీల అనే దాన్ని చాలా బ్యాడ్ వర్డ్ కింద మాట్లాడతారు అనమాట. ఎవరి గురించి అన్న పిచ్చి పిచ్చి వేషాలు, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ మాట్లాడుకునేటప్పుడు ఆయన రాసలీలలు అంటే ఎంత కోపం వస్తుందంటే నాకు. అసలు రాసలీల అంటే ఏంటి అనేది కూడా పిల్లలకి నేర్పించాలి. అంటే ఆయన తత్వం ఏంటి అనేది అర్థం చేయాలి తప్పకుండా. కాబట్టి తప్పకుండా పిల్లల్ని కూర్చోబెట్టి ఇది అని చెప్పండి, చదవమని చెప్పి ప్రోత్సహించండి. తప్పకుండా వాళ్ళకి మేనేజ్మెంట్ అనేది తప్పకుండా వచ్చేస్తుంది. రైట్, బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. మీకు క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే అక్క. నమస్తే.